కోల్పోయిన వాడికి తిరిగి క్షేమస్థితి వచ్చింది, రెండంతల దీవెన వచ్చింది. తిరిగి క్షేమస్థితి వచ్చింది, రెండంతల దీవెన వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు. 10వ వచనమే, ఆ కిందనే ఉంటుంది, చదవండి వరుసగా. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా? ఇది రెండవ సంగతి. అంటే మనం ఎవరితో వాదించామో, ఎవరు తేడా అన్నామో, ఎవరు పనికిమాలిన వైద్యులు అన్నామో, మీరందరూ పనికిమాలిన వైద్యులు రాని తిట్టాడు. వాళ్ళను మామూలుగా ఆకలా ఏమేం వదిలిపెట్టలో ఉతికారేసాడు వాళ్ళని కూడా. చివరికి సరిచేయబడ్డ తరువాత ఆ స్నేహితుల యొక్క భద్రత ఏబుకే అప్పగించబడింది. ఆ స్నేహితులు నిర్మూలం కాకుండా అంతసేపు వారి చేత బాధ నొందిన వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి క్షేమ సంగతి అటుంచి ఏబుకు తన క్షేమస్థితి మళ్ళా వచ్చేటట్టు చేశాడు. రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. స్నేహితులు ఇప్పుడు ఈ ప్రార్థనలన్నీ చూడు, బయట వాళ్ళకి సంబంధించిన ప్రార్థనలు, చేసినోడికి దీవెనలో. సూపర్ ఉంది కదా. రాజులు బయట వాళ్ళే కదా, వాళ్ళ కోసం చేస్తే మనకు దీవెనంట. మనుషులు బయట వాళ్ళ కాదా, వాళ్ళ కోసం చేస్తే మనకు దీవెనంట. అధికారులు బయట వాళ్ళ కాదా, వాళ్ళ కోసం చేస్తే మనకు దీవెనంట. స్నేహితులు బయట వాళ్ళ కాదా, ఫ్రెండ్సే కావచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళే, వాళ్ళ లైఫ్లో వాళ్ళే. అయినా వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తే మనకు క్షేమస్థితి మరియు రెండంతల ఆశీర్వాదం వస్తుందంట. అందుకే భలే లింక్ చేశాడు అనుకుంటున్నాను నేను. చాలామంది మోకాళ్ళు వేయగానే వాళ్ళ కోసం మొత్తుకోవటం ఎక్కువ, బయట వాళ్ళ కోసం మొత్తుకోవటం తక్కువ. ప్రార్థన చెయ్యి అని మొదలుపెట్టి ఒక్కోసారి నలుగురు కలిసి కూర్చొని కొంతమందిని ప్రార్థన చేయమంటే మోకాళ్ళు వేసి ప్రార్థన మొదలుపెట్టిన కాడి నుంచి వాళ్ళ చరిత్ర మొత్తం చదువుతుంటారు వాళ్ళ ఇంట్లో. మనకేమో హింసలాగుంటుంది. ప్రభువా, పెద్దోడు ప్రభువా, చదివాడు కానీ ఉద్యోగం రాలేదు తండ్రి అంటే పక్కన వాళ్ళు గట్ట ఉంటుంది. సరే ఉద్యోగం కదా పాపం అవసరం వెళ్ళి, అవునయ్యా సహాయం చేయ ప్రభా, పాప అయ్యా దేవా అయ్యా రెండో కూడా అయ్యా ఉద్యోగం ఇచ్చావయ్యా నీ దయతో ప్రభువా. ఒక చిన్న కారు కోసం బిడ్డ అడుగుతుంటే ప్రభువా ఇంతవరకు ఇయ్యలేదు ఆయన అంటే ఎట్టుంటుంది పక్కన వాళ్ళకి? ఎట్టుంటుంది ఎట్టుంటుంది పక్కన వాళ్ళకి? ఎట్టుంటుంది చెప్పండి. ఇక్కడ మేము నానా బాధలతో సత్తంటే చిన్న కొడుకు కారు, అప్పుడు దాకా ప్రభా అయ్యా అవునయ్యా పెద్దోడికి ఉద్యోగం అన్నోళ్ళు చిన్నోడికి కారు అనగానే కళ్ళు తెరిచి చూస్తారా లేదా? కళ్ళు అవునయ్యా ఈ తండ్రి తగలబెట్టాయి అన్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ అయిపోవాలి అంతటితో. మళ్ళా అమ్మాయి అల్లుడు ప్రభువా, అల్లుడు తండ్రి, వాళ్ళ అమ్మా నాన్న ఏ ఏడిపించినా ఒట్టిదే. ఈ అమ్మాయి ఏడిపిస్తుంది వాళ్ళని, ఏ ఏడిపించినా ఏడిపిస్తున్నారు ఒట్టిదే. వాళ్ళకి నరకం చూపిస్తుంది. ఈ సంగతి పక్కన వాళ్ళకి తెలుసు. ఈ మనిషి ఏం చేస్తే వాళ్ళు మారాలి. ఎవ్వరికి మనశ్శాంతి ఉంటుంది అక్కడ కూర్చున్న వాళ్ళకి. ఈ టైపు ప్రార్థనలు ఎప్పుడైనా తగిలియా మీకు? తగిలితే చేతులు ఎత్తు. మా ప్రాణం తీశారా అట్ట చేశాను. కొంతమంది చేతులు ఎత్తారు అంటే ఇట్ట చేసిన వాళ్ళని చూశారు మీరు, మీకు దండం పెడతా. పక్కన వాళ్ళు ఉన్నప్పుడు అటు చేయవాకండి. ఒంటరి కూర్చుంటారే మీ ఇష్టం. పక్కన మనుషులు ఉన్నప్పుడు సమష్టిగా వర్తించేటువంటి సంగతుల కోసం ప్రార్థన చేయండి. అందరికీ సంబంధించిన విషయాలు ఎత్తి చేయండి, అది పద్ధతి. అందుకని చుట్టూ పాపం వేరే ఫ్యామిలీస్ వేరే జనాలు కూర్చుంటే
నీ మ్యాటర్ అయితే అనుకో చిరాకు సేదరేసి ఏకీభవించడం కూడా మానేసి చివరికి ఫస్ట్ ప్రభా అయ్యా అవునయ్యా అని ఆసక్తిగా మొదలు పెట్టాలి చివరికి. అవునయ్యా ఇత్తయి లేకపోతే లేదు, మాకైతే అవసరం లేదు. ఏంది సోది పద్దాకలా నస ఒక దగ్గదేంది అసలు, ఒక దగ్గడేంది అసలు అనా? సింగిల్గా కూర్చున్నప్పుడు కూడా ఈ రహస్యం బయలుపరుస్తున్నాడు దేవుడు. ఏమనంటే నీ సమస్యల గురించి నువ్వు అడుగు తప్పులేదు, కానీ నువ్వు ఎక్కువ దృష్టి పెట్టాల్సినది ఏందో చూడు. నీ సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం ఈ 4 చుట్టూ ఉన్న వ్యక్తుల స్థితి మీద ఆధారపడి ఉన్నాయి. జాగ్రత్త. వాళ్ళని ఎత్తు ముందు వాళ్ళ కోసం అడుగు, నువ్వు క్షేమంగా ఉంటావని చెప్పాడు.